మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. భోజ్పురి నటుడు పవన్ సింగ్ అతని భార్య జ్యోతి సింగ్ మధ్య వివాదం తీవ్రమైంది. పవన్ సింగ్ తనను శారీరకంగా హింసించాడని, గర్భస్రావ మాత్రలు ఇచ్చాడని జ్యోతి సంచలన ఆరోపణలు చేసింది. టార్చర్ భరించలేక తాను 25 నిద్రమాత్రలు వేసుకున్నానని వెల్లడించింది. ఈ సంఘటన భోజ్పురి సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొన్ని నెలలుగా భోజ్పురి నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఈవెంట్లో హీరోయిన్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరలైంది. దీంతో ఆమె ఏకంగా భోజ్పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పవన్ సింగ్ హీరోయిన్కు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్ సైతం అతన్ని వదలట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని అరాచకాలను బయటపెడుతూ వస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న జ్యోతి సింగ్ భోజ్పురి యాక్టర్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనకు ఏకంగా గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చేవాడిని, షాకింగ్ విషయాలను వెల్లడించింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా శారీరకంగా తనను హింసించేవాడని జ్యోతి సింగ్ ఆరోపించింది. జ్యోతి సింగ్ మాట్లాడుతూ, పవన్ సింగ్ బిడ్డ కోసం ఆరాటపడుతున్నానని అబద్ధాలు చెబుతున్నాడు. బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులివ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారీ మందులిచ్చేవాడు. నేను మీడియాకు చాలా విషయాలు వెల్లడించలేదు. కాని ఈరోజు పవన్ నన్ను కూడా బలవంతం చేశాడు. ఈ విషయంలో నేను పవన్ను కించపరచడం లేదు. నేను నా వాయిస్ వినిపిస్తున్నా. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో పంచుకుంటున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. 25 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నా. పవన్ సింగ్ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు వేసుకునేదాన్ని. అర్ధరాత్రి 2 గంటలకు 25 స్లీపింగ్ పిల్ తీసుకున్నానని జ్యోతి సింగ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని సోదరుడు రణు భయ్యా దీపక్ భయ్యా విక్కీజీ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ముంబై అంధేరిలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నాకు చికిత్స అందించారని తన బాధను పంచుకుంది. అయితే జ్యోతి సింగ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త నటుడు పవన్ సింగ్ ఖండించారు. జ్యోతి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశాడు. నేను కూడా ఒక మనిషినే. స్త్రీలు దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. అది మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కాని ఎవరూ పురుషుడి బాధను పట్టించుకోరు. ఎందుకంటే పురుషుడు కూడా తన బాధను చూపించలేడని అన్నారు. మరోవైపు వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. జ్యోతి సింగ్ ఆరోపణలను పవన్ సింగ్ పూర్తిగా ఖండించారు. పురుషుల బాధను ఎవరూ గుర్తించరని ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.